అది చూడండి. Years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. చాలు ముందుకెళ్ళా దారి When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. ఇక్కడ కాదు దీంట్లో బాగా కనబడుతుందిరా. ఇది ఫోటో వస్తుంది, వీడియో ప్లస్ ఫోటో ఆపకు వస్తున్నాయి, ఫొటోస్ వస్తున్నాయి, వీడియో ప్లస్ ఫొటోస్ అవి.
ఇచ్చాడు? ఎలివేషన్స్ ఏమన్నా ఇచ్చాడు? ఎలివేషన్స్ ఏమన్నా ఇచ్చాడు అంట. What about us? He said, just drink of me, which drove them into intoxicated raptures. ముంగడికి పోతే అది ఏం జరుగుతుందో అక్కడ వినిపిస్తుంది. ఇతన్ని చూసి హైదరాబాద్లో కట్టారు అది. అదే వాడు బిజినెస్ పర్పస్ ఎంట్రీకి 200. ఏది అది? మొన్న వచ్చేటప్పుడు అదే 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 లోపల ఎంట్రీ చేస్తే 200. అతని పేరు ఏదో ఉంది, రామాంజనేయులు. రామాంజనేయ స్టాచ్యూ. అది ఇద్దరు కలిపి కట్టారు. ఎవరెవరు? TV9. ఆయన 100 ఎకరాలు, ఈయన 100 ఎకరాలు, 200 ఎకరాలు. ఇంకో ఆయన 100 ఎకరాలు ఎవరు? స్వామి. ఏ స్వామి? నిత్య స్వామిది 100 ఎకరాలు. రామాంజ TV9 ఓనర్ ఉంటారుగా, ఆయనది 100 ఎకరాలు. ఇప్పుడు ఫోటోని కాదు Spectacular being ఫోటో నికాల. వీళ్ళు లైట్లు వేస్తున్నారు ముందు పక్క. ఫోటోలు తీయాలని నేను కూడా లైట్లు వేసుకుని వస్తున్నాయి. వాళ్ళు మ్యాప్ ఒక్కొక్క గుడి ఒక్కొక్క టెంపుల్ అది. పుణ్యక్షేత్రాలు.